అల్హమ్దులిల్లా ఇవన్నీ కూడా నమాజులతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే నమాజులో సున్నత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులు కూడా ఆ సున్నతుల ప్రకారం మనం ఈ యొక్క నమాజ్ చదివితేనే ఇది మన యొక్క ఆరాధన అల్లా వద్ద స్వీకరించడం జరుగుతుంది. మరియు ఫరజ్ నమాజులు ఉన్నాయి, మరియు సున్నత్ నమాజులు ఉన్నాయి, నఫిల్ నమాజులు ఉన్నాయి. ప్రతిరోజు 5 నమాజులతో పాటు రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ అనేది ఉంటుంది. దీన్ని ఖయాముల్ లైల్ అని కూడా అంటారు. అంతేకాకుండా వితర్ నమాజ్ ఉంటుంది. ఇది బేసి సంఖ్యలు రకాతుల నమాజ్ అనమాట. అంటే 1, 3, 5, 7, 9 ఈ విధంగా మరి రాత్రి చివరి భాగంలో ఈ యొక్క వితర్ నమాజ్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా వీలైతే. మరియు దీంట్లో దువాయే కునూత్ అని కూడా ఉంటుంది. అంతేకాకుండా రంజాన్లో తరావీ నమాజ్ అని ఉంటుంది. ఈ యొక్క తరావీ నమాజ్ మెల్లగా చదవాలి. ఖురాన్ కూడా నమాజ్ కూడా ఆగి చదవాలి, ఆగి చదవాలి. మరి యొక్క రంజాన్లో తరావీ నమాజ్ కూడా నెల మొత్తం చదవాలి. ఏదో 3 రోజులు వారం రోజులు కాదు, వీలైతే నెల మొత్తం చదవడం కోసం ప్రయత్నించాలి. మరియు అంతేకాకుండా ఈ ప్రతి నమాజ్కి అనేక విలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇక ఇస్రాక్ నమాజ్, దీనిని ఉర్దూలో చాప్త నమాజ్ అని అంటారు, లేదా అద్దుహా సుగ్రా అని కూడా అంటారు. అద్దుహా నమాజ్ అని ఇది ఫజర్ నమాజు. సూర్యుడు కొంచెంసేపు వచ్చిన తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత సూర్యకిరణాలు వచ్చిన కొంచెంసేపు తర్వాత ఈ యొక్క ఇస్రాక్ లేదా చాప్త్ లేదా దుహా నమాజ్ అనేది చదువుతారు. దీనికి కూడా చాలా విలువ ఉంది. ఎంత విలువ ఉందో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక ఇస్తఖారా నమాజ్ అంటే మనకి ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అది మనకి లాభం కానీ నష్టం కానీ దేనికి సంబంధించిన దాని నుంచైనా అల్లా రక్షించాలి లేదా మనకు మేలు చేయాలంటే ఇస్తఖారా నమాజ్ అనేది ఒకటి ఉంది. ఇది ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా వజూ చేసిన ప్రతిసారి కూడా ఒక సహాబా నమాజ్ చేసుకునేవారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి బిలాల్ రజియల్లాహు గారిని అడిగారు. ఏమని? ఈ యొక్క హదీస్ని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తున్నారు బుఖారీ హదీస్ గ్రంథంలో. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిలాల్ రజియల్లాహు గారిని అడుగుతున్నారు, ఓ బిలాల్ రజియల్లాహు గారు, మీరు ప్రతిరోజు మీరు చేసే అమల్ ఒకటి ఉంది, అది మిమ్మల్ని స్వర్గంలో నాకంటే ముందు మీరు నడుస్తున్నట్లుగా నాకు మీ యొక్క చెప్పుల శబ్దం నాకు వినిపిస్తున్నటువంటి దాన్ని నేను చూశాను. మీరు అటువంటి ఆరాధన మీరు ఏం చేస్తున్నారని బిలాల్ రజియల్లాహు గారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగినప్పుడు, ఏమీ లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను రోజులో రాత్రి అయినా సరే పగలైనా సరే నేను వజూ చేసిన ప్రతిసారి వీలైతే ఎన్ని రకాతులు వీలైతే అన్ని రకాతులు నేను అల్లాహకి నేను నమాజ్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. అల్హమ్దుల్లా ఈ యొక్క అమలు ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు బిలాల్ రజియల్లాహు గారి యొక్క చెప్పుల శబ్దం వినిపిస్తున్నట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కనుగొన్నారు అని ఈ యొక్క హదీస్ని మరి అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ గురించి. అంటే మరి నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫరజ్ నమాజులు ఇలా నమాజ్కు ఉన్నటువంటి విలువల గురించి చెప్పడం జరుగుతుంది.